నమస్తే అండి. నమస్తే సార్. సుప్రీంకోర్టు గుజరాత్ విషయంలో ఒక తీర్పు ఇచ్చింది. ఒక ఆయన సోషల్ మీడియా పోస్ట్ మీద పెడితే ఆయన అరెస్ట్ చేశారంట. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, మీరు ఎలా అరెస్టులు చేయకూడదని చెప్పి ఆయన కేసు కొట్టేసింది. సో అంటే ఇది వైసీపీ నాయకులకు ఎలా వర్తిస్తుంది అనుకుంటున్నారు? అంటే వాళ్ళు కూడా అరెస్టులు జరుగుతున్నాయి కదా, ఇది ఆంధ్రాలో కూడా దీని ఎఫెక్ట్ బాగానే పడుతుంది అంటారా సుప్రీంకోర్టు తీర్పు? మరి వాస్తవమే కదా. ఇప్పుడు మనం ఎవరైనా ఒక అధికారంలో ఉంటే ఇప్పుడు జనాలు అనేది వాళ్ళకు ఒక హక్కు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏ తెలుగు రాష్ట్రాల్లో అయినా మనము సమస్యల మీద ఎవరికైనా అడిగే హక్కు ఉంది. అది కాకుండా మనము మిమ్మల్ని ఇండివిజువల్గా ఇప్పుడు ఏ సీఎంనో మినిస్టర్నో ఎమ్మెల్యేనో ఇండివిజువల్గా మనం ఏమన్నా బూతులు మాట్లాడో లేకపోతే ఇంకొక విధంగా మాట్లాడితే తప్పు, దాని మీద కేసులు పెట్టచ్చు, దాని శిక్ష కూడా శిక్షించవచ్చు, దాన్ని మనం కూడా ఓకే ఒప్పుకుంటాం. అంతేగాని సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. పలానా చోట అభివృద్ధి జరగట్లేదనో పలానా జరగట్లేదనో మీరు దాని మీద తీసుకెళ్ళి వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి దాన్ని ఏదో దేశద్రోహ చట్టం కింద ట్రీట్ చేయడం. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా ఇలా చేశారు. ఇప్పుడు కొన్ని ప్రొఫెసర్ల మీద అట్ల మీద అన్నీ ఇంకా పూర్తిగా డీటెయిల్స్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఇది మీకు అక్కడ వాస్తవాలు ఎంత ఉన్నాయి, వాళ్ళు పెట్టిన దాంట్లో తప్పేముందని తెలుసుకోవాలి కదా. తెలియకుండానే సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళందరి మీద ఎంతమందిని అరెస్ట్ చేస్తారు అలా? అంటే పోలీసులు మరీ 111A చట్టం పెట్టేస్తున్నారు కదా, బిఎన్ఎస్ది. అది చాలా సివియర్ చట్టం అంట కదా, దేశద్రోహం కేసు. అది అటువంటి పోలీసులకు తెలిసి మరి అలా చేస్తున్నారంటారు. అదే చెప్పేది, అధికార పార్టీ అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ఓన్లీ సోషల్ మీడియా పోస్టులు పెట్టే మీద అంత పెద్ద పెద్ద కేసులు ఎలా పెడతారు మీరు? సోషల్ మీడియా పెడితే ఏమో కొన్ని యాక్ట్లు ఉంటాయి, ఏమంటాయి వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ భద్రతకు భంగం కల రాష్ట్ర భద్రతకు ఏమన్నా భంగం కలిగేటట్టు మాట్లాడితే దాని మీద కేసులు పెట్టచ్చు. లేదంటే రాజ్యాంగ విరుద్ధంగా పోలీసుల మీదనో లేకపోతే న్యాయవాదుల మీదనో ఇలా మాట్లాడితే కేసులు పెట్టచ్చు. కానీ మీరు వాళ్ళు స్వేచ్ఛగా పోస్టు పెడతారు, ఏం పెడతారు? ఏదో గవర్నమెంట్ మీరు ఇస్తామని హామీలు ఇవ్వట్లేదనో లేకపోతే అలా విమర్శిస్తారు. అలా విమర్శించిన వారి మీద మీరు ఎలా కేసులు పెడతారు? అది అంటే మీరు మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడతారా? అంటే ఈ తీర్పుతో కొంచెం తగ్గుతారంటారా, ఇలా అరెస్టులు తగ్గిస్తారా? తగ్గడం కాదండి, మెయిన్గా మేధావులు లాంటి వాళ్ళు కానీ లాయర్లు కానీ లేదంటే జడ్జీలు అని అవసరం లేదు, లాయర్లు కానీ కొంతమంది సంఘంలో మేధావులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ అనేది చెప్పాలి. ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో అంటే మీ ఫ్యామిలీలోకి లేదంటే మీ ఫ్యామిలీ వ్యక్తిగత పరంగానో మీ ఫ్యామిలీ పరంగానో లేకపోతే మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తే మీరు కేసులు పెట్టచ్చు. అంతేగాని వాళ్ళు ఇండివిజువల్గా ఏదో పోస్టులు పెడతారు. పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేం కదా మనం. ఇప్పుడు ఉంటాయి కొన్ని చట్టాలు, లేడీస్ మీద మనం వ్యంగ్యాస్త్రాలతో లేడీస్ మీద ఏం మాట్లాడకూడదు. అలా పెడితే మేము కూడా ఒప్పుకుంటాం. ఎవరైనా సమాజంలో ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని. అంతేగాని ఆకలిగా ఒక పార్టీకి అనుకూలంగా వాడు పోస్టులు పెడుతున్నాడని చెప్పేసి వాడిని బెదిరిపేయడానికి అసలు కేసు పెట్టడం సమస్య. అరెస్ట్ చేస్తారు, వాడిని కోర్టుకు హాజరుపరచరు, వాడి మీద ఒక కేసు పెట్టరు. ఏదో డమ్మీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అంటే ఏదైనా కేసులు పెడతారు. ఓ 10 కేసులు పెట్టేసి ఈ ఊరు ఆ ఊరు అని తిప్పేసి ఒక 10 రోజులు కావాలని హింసిస్తారు. మరి అది న్యాయం కాదు కదా. ఏ పార్టీ అయినా, ఒక పార్టీ అని చెప్పట్లేదు, ఏ పార్టీ అయినా అలా చేయకూడదు. అది